హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. హైదరాబాద్లోని గాజుల రామారం ఏరియాలో జరిగే చిత్తారమ్మ జాతర చూద్దాం రండి. అయితే ఇక్కడ జాతర ఎవ్రీ ఇయర్ జనవరిలో అయితే చేస్తారు. ఈ ఇయర్ జనవరి 17 నుంచి 25 వరకు జరుగుతుంది. ఎవరైనా హైదరాబాద్లో ఉండి చూడలేకపోతే మాత్రం ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. బోనాలు ఎత్తటం, అమ్మవారికి ఎలా సమర్పిస్తారు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ జాతర వచ్చేసి 10 డేస్ చేస్తారనమాట. అలా ఇక్కడ అమ్మవారు, చిత్తారమ్మ అమ్మవారు చాలా మహిమ గలవారు అని ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ జాతర అనేది ఎలా స్టార్ట్ అయింది ఈ ఏరియాలో అనేది కూడా స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం ఈ గాజుల రామారం ఏరియాలో ఉన్న వాళ్ళకి అసలు పంట పొలాలు పండేవి కాదంట, జనాలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాదంట. అప్పుడు కొంతమంది ఈ చిత్తారమ్మ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి పసుపు కుంకుమ బయటికి తీసుకొచ్చి అమ్మవారిలాగా ప్రతిష్ఠించారంట. అలా ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇక్కడ అంతా మంచి జరుగుతుంది అని అప్పటి నుంచి ఈ చిత్తారమ్మ జాతర జరగడం మొదలుపెట్టారు. అలా ఈ ఇయర్కి 50 ఇయర్స్ అయితే పూర్తి చేసుకుందనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ మొత్తం బయట కానీ లోపల కానీ అమ్మవారిని పూజించడం, ఎవ్రీ 10 రోజులు కూడా ఫుల్గా జనాలు ఉంటారు ఇక్కడైతే. అలాగే బోనాలు సమర్పించుకునే వాళ్ళు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే బయట ఎగ్జిబిషన్ కానీ మనకు కావాల్సిన వస్తువులన్నీ బయట అమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ కుంకుమ పూజ అలాంటివి ఈ మండపంలో చేస్తారు. మేము వెళ్ళిన రోజు కుంకుమ పూజ చేశారు, చాలా బాగుంది. అమ్మవారిని చాలా మంచిగా అలంకరించారనమాట. అలాగే ఇక్కడ బయట బోనాలు ఎత్తుకున్నారనమాట. ఇలాగా బోనాలు ఎత్తుకొని నాట్యం చేసుకుంటూ గుళ్ళోకి వెళ్ళి బోనం అనేది సమర్పిస్తూ ఉంటారంట. బయట మొత్తం ఎగ్జిబిషన్ లాగా ఉంది. పిల్లలు ఆడుకునేవి కానీ మన పెద్దవాళ్ళు ఎక్కేవి జైంట్ వీల్, కొలంబస్ అన్నీ ఉన్నాయి. అలాగే తినేటివి కూడా అన్నీ ఒక ఎగ్జిబిషన్లో ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుల్ పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కడానికి కారు, గుర్ర బండ్లు, అలాగే బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. నైట్ ఆల్మోస్ట్ 11 వరకు ఇవన్నీ ఓపెన్ ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.